ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కీర్తనలు 128వ అధ్యాయము 5వ వచనం. సియోను దేవుడు ఏర్పరచుకున్న స్థలం, తనకు నివాసముగా కోరుకున్న స్థలం. అది ఆయనకు విశ్రమ స్థానం, నిత్యము ఆయన నివసించే స్థలము. ఈ సియోనులో నుండే దేవుడు మనలందరినీ ఆశీర్వదించదనని వాగ్దానం చేయుచున్నాడు. కానీ సియోను వాసులైన వారు, అనగా దేవుని ప్రజలు, యెహోవా మమ్మును మరచిపోయెను అని తలంచుచున్నారు. కానీ మన దేవుడు మనలను ఎప్పుడూ మర్చిపోడు. తన కనుపాప వలె నిత్యము మనలను కాపాడువాడు. తన అరచేతిలో మనలను చెక్కుకున్నాడు. ఈ దేవుడు సియోనును తిరిగి నిర్మించుటకు ఇష్టపడుచున్నాడు. ఆ సియోనే దేవుని సంఘము. ఒక వ్యక్తి దేవుని సంఘములో నిలిచి ఉండుట ద్వారా ఆ వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడువాడై ఉన్నాడు. నేటి దినములలో అనేకులు దేవుని సంఘమునకు, సంఘ కార్యక్రమములకు దూరముగా ఉండుట ఎంతో విచారము. అందును బట్టే దేవుని దీవెనలు పొందలేకపోవచ్చున్నారు. వాక్యం వినుచున్న ప్రియులరా, దేవుడు సియోనును, అనగా తన సంఘమును ప్రేమించుచున్నాడు. కనుక దేవుని సంఘములో నిలిచి ఉండుము. యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రభు కృప నీకు తోడైనుగాక. ఆమేన్.